ఎప్పుడు కూడా నాన్నని ఏమిచ్చావు అని చెప్పేసి నిందించకూరన్న. నాన్న ఏమి ఇవ్వాలి? మనకి జీవితం ఇచ్చిండు. మనం ఇంత పెద్దోళ్ళం కానీకి ఆయన ఇంత కష్టపడి ఉంటాడు. మనకు ఒక ఏజ్ అంటూ వచ్చినాక అమ్మతో షేర్ చేసుకున్నన్ని విషయాలు నాన్నతో షేర్ చేసుకోలేకపోతాం. అది ఎందుకంటే నాన్న మీద ఉన్న భయం వలన, లేకపోతే నాన్న ప్రతిసారి అరే ఇట్లుండాలా, ఇది చేసుకోవాలా, ఇట్లా బతకాలా, దునియా ఇట్లున్నా అని చెప్తాడు కదా. అది మనకు ఎట్లా అనిపిస్తా అంటే ఏంద్రాబాయ్ ఎప్పుడు ఏదో జైలు వేసినట్టు ప్రతిసారి రూల్స్ పెట్టుకుంటా కమాండింగ్ చేస్తూ ఉంటాడు మా నాన్న అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ నాన్నకు అవన్నీ తెలుసు కాబట్టి అవన్నీ అనుభవించిండు. నా కొడుకు అట్లా కావద్దనే మన కోసం చెప్తా ఉంటాడు. మనకు 3 పూటలు తిండి పెట్టడానికి ఆయన ఎన్ని పూటలు పస్తున్నాడో ఎవరికి తెలుసు అన్న. నాన్న లేనోళ్ళకి అడుగురు నాన్న విలువేందో. నాన్న ఉన్నప్పుడే మంచిగా చూసుకోరు. ఇష్టంగా గుండెలకు తన్నించుకుంటాడు, కష్టాన్ని తమోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని